Welcome to our channel Never Ending Creations. The agenda of our channel is to share knowledge. మనం ఈ వీడియోలో అవార్డులు చూద్దాము. కరెంట్ అఫైర్స్లో అవార్డులు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఈ అవార్డులు 2017లో సంబంధించినటువంటి జనవరి నెలకు సంబంధించినటువంటి ఈ యొక్క అవార్డులను మనం ఒకసారి పరిశీలిద్దాం. అయితే ఫస్ట్గా 31/12/2016లో ఒక అవార్డును చూద్దాం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న భారత సంతత ప్రొఫెసర్ డిఎన్ఏ నిపుణుడు శంకర్ బాలసుబ్రహ్మణ్యం 50 అతని వయసు అత్యంత ప్రతిష్టాత్మకమైన నైట్వుడ్ గౌరవం లభించింది. ఎట్లా అడుగుతారంటే మన క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగుతాడు. అదేవిధంగా మనకి ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్ 3 ఉన్నవి, తర్వాత మెయిన్స్ ఉన్నవి, చాలా ఎగ్జామ్స్ మనకు ఉన్నాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనటువంటి ఎక్కువ మనకి మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందులో మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే వాడు ఒకసారి పేరు గుర్తుపెట్టుకోవాలి, అవార్డు గుర్తుపెట్టుకోవాలి, ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక క్వశ్చన్లో ఒక 5 మనం చాలా గుర్తుపెడితే దానికి చదివేయాలి మొత్తం కూడా ఒక బిట్ని. మనం ఇప్పుడు చూసినట్లయితే ఏమడిగాడు, బాలసుబ్రహ్మణ్యం ప్రతిష్టాత్మకమైన నైట్వుడ్ గౌరవం లభించింది. నైట్వుడ్ గౌరవం ఎవరికి లభించింది అని అడుగుతాడు. బాలసుబ్రహ్మణ్యం అతి ప్రతిష్టాత్మకమైన డాష్ అవార్డు లభించింది, నైట్వుడ్. డేట్ అడుగుతాడు, ఎప్పుడు వచ్చిందని. తర్వాత మనం 2/1/2017 చూసుకున్నట్లయితే రాష్ట్రాభివృద్ధి సంక్షేమ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్కు బసవ కృషి పురస్కారం 2016-17 లభించింది. చూడండి వాడు ఎలా అడుగుతాడో, రాష్ట్రాభివృద్ధి సంక్షేమ రంగంలో డాష్ ముఖ్యమంత్రికి డాష్ పురస్కారం లభించింది అని అడుగుతాడు. అక్కడ త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్య సర్కార్, లేకపోతే ఏ రంగంలో అడగచ్చు. కాబట్టి బిట్ మొత్తం చదవాలి, అక్కడ గుర్తుపెట్టుకుంటే కుదరదు, మొత్తం బిట్ చదవాలి. చూడండి ఒకసారి మళ్ళీ చదువుతాను. రాష్ట్రాభివృద్ధి సంక్షేమ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్కు బసవ కృషి పురస్కారం 2016-17 లభించింది. ఓకే, మనం 10/1/2017 చూద్దాం. ప్రతిష్టాత్మక అమెరికా అధ్యక్ష అవార్డులను 4 భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు దక్కించుకున్నారు. అడుగుతాడు, ప్రతిష్టాత్మక అమెరికా అధ్యక్ష అవార్డులు భారతీయ సంతతికి ఎంతమందికి చెందినవి? వచ్చినవి 4. కాబట్టి మనం బిట్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు కూడా. 13/1/2017 అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్కు ఆదేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. శ్వేత సౌధములో ఏర్పాటు చేసిన బిడెన్ ఈడ్కోలు కార్యక్రమంలో అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఫ్రీడమ్ను అందజేశారు. అక్కడ చూడండి, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశ అత్యున్నత పురస్కారం లభించింది. అత్యున్నత పురస్కారం ఎవరికి దక్కింది అని అడుగుతాడు. అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్. లేక శ్వేత సౌధంలో ఏర్పాటు చేసిన బిడెన్ ఈడ్కోలు కార్యక్రమంలో ఎవరు ఈ యొక్క పురస్కారం అందజేస్తారని అడుగుతాడు. బారక్ ఒబామా. ఓకే, చూద్దాం. 15/1/2017 తెనాలిలో జరిగిన బొల్లిముంత శివరామకృష్ణ స్మారక సాహితీ నాటకోత్సవాల వేదికపై గోరేటి వెంకన్నకు బొల్లిముంత కళా పురస్కారం అందుకున్నారు. ఇది కూడా చూడండి, బొల్లిముంత కళా పురస్కారం ఎవరు అందుకున్నారు, లేక అది ఎక్కడ జరిగింది, బొల్లిముంత కళా పురస్కారం నాటకోత్సవాలు ఎక్కడ జరిగాయి అని అడుగుతాడు. తెనాలిలో జరిగాయి. తర్వాత ఇది ఎవరికి వచ్చిందంటే గోరేటి వెంకన్నకు వచ్చిందని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి, చదవాలి. తర్వాత 16/1/2017 ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీ ఎనాలజీ అండ్ లైప్రసీ తెలంగాణ శాఖ జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు గెలుచుకుంది. లెప్రసీ ఎవరికి వచ్చిందని అడుగుతాడు. జాతీయ స్థాయిలో డెర్మటాలజీ ఎనాలజీ దాంట్లో ఏ ప్రాంతానికి వచ్చిందని అడుగుతాడు. తెలంగాణ శాఖ. ఓకేనా. 24/1/2017 సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యక్తిగత విభాగంలో తెలంగాణకు దేశంలో 2వ స్థానం లభించింది. జాతీయ స్థాయి జిల్లాల విభాగంలో రంగారెడ్డి, మెదక్ మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. చూడండి, సౌర విద్యుత్తులో ఎవరికి 2వ స్థానం లభించిందని అడుగుతాడు. తెలంగాణ. దేశంలో తెలంగాణకు 2వ స్థానం వచ్చింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో చూసుకున్నట్లయితే రంగారెడ్డి, మెదక్ మొదటి 2 స్థానాలు నిలిచాయనేది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 25/1/2017 తెలుగు రాష్ట్రాల నుంచి 8 మందికి పద్మ పురస్కారాలు లభించాయి. చూడండి ఎట్లా అడుగుతాడు బిట్టు. పద్మ పురస్కారాలు తెలుగు రాష్ట్రాల వరకు ఎంతమందికి వచ్చాయని అడుగుతాడు. అక్కడ 8 మందిని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎలా అంటే
తెలుగు రాష్ట్రాలు డాష్ మందికి పద్మ పురస్కారాలు లభించాయి 8. ఓకే, వివిధ రంగాల్లో దేశానికి సేవలు అందించిన మొత్తం 89 మందికి ఈ పురస్కారాలు వచ్చాయి. మొత్తం పద్మ అవార్డులు ఎంతమందికి ఇచ్చారు అని అడుగుతాడు. 89. తెలుగు రాష్ట్రాల వాళ్ళ మందికి పద్మ అవార్డులు ఎంతమందికి వచ్చాయని అడుగుతాడు. 8. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హైదరాబాద్లోని CNIR NGRI శాస్త్రవేత్తలు పూర్ణచంద్రరావు, కేశవకృష్ణాల ప్రతిష్టాత్మక నేషనల్ జియోసైన్స్ 2016 పురస్కారాలకు ఎంపికయ్యారు. నేషనల్ జియోసైన్స్ 2016 పురస్కారాలకు ఎవరు ఎంపికయ్యారు అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం రాయాలి? హైదరాబాద్లో CNR NGI శాస్త్రవేత్తలు పూర్ణచంద్రరావు, కేశవకృష్ణులు ఇద్దరు కూడా ఈ యొక్క పురస్కారాలకు ఎంపికయ్యారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చూద్దాం. భారతీయ రొమ్ము క్యాన్సర్ నిపుణుల సంఘం అధ్యక్షుడు ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ సంస్థ CEO డాక్టర్ రఘురాం ప్రతిష్టాత్మక BC రాయ్ అవార్డు అందుకున్నారు. BC రాయ్ అవార్డు ఎవరికి దక్కింది అని అడుగుతారు. వీళ్ళిద్దరి పేరు కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చూపించు ఒకసారి చూడండి. ప్రతిష్టాత్మక BC రాయ్ అవార్డు ఎవరు దక్కింది? భారతీయ రొమ్ము క్యాన్సర్ నిపుణుల సంఘం అధ్యక్షుడు ఉషాలక్ష్మి, రొమ్ము క్యాన్సర్ సంస్థ CEO డాక్టర్ రఘురాం. తర్వాత 26/1/2017 విశాఖలోని అగనంపూడి హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ దిగుమూర్తి రఘునాథరావు 2016 సంవత్సర ప్రతిష్టాత్మక డాక్టర్ BC రాయ్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. BC రాయ్ జాతీయ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారని అడుగుతాడు. తర్వాత విశాఖలో అంగనపూడి క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి దిగుమూర్తి రఘునాథరావు గారు ఎంపికయ్యారని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అవార్డులో ఎప్పుడూ కూడా అది ఎక్కడ జరిగింది, అది డేట్ అవ్వచ్చు, ఎప్పుడు జరిగాయి, అంతే ఎవరు ఏ రంగంలో వచ్చింది, అది పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మనం మంచి బాగా ఈ యొక్క అవార్డులను బాగా గుర్తుపెట్టుకుంటే మనం ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. కాబట్టి మీరు బాగా వీటి మీద దృష్టి పెట్టి బాగా చదివి పరిశీలిస్తారని మేము ఆశిస్తున్నాం. నెవర్ ఎండింగ్ క్రియేషన్స్ వారు. Thanks for watching video. Please subscribe our channel if you like.